అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్పంచుకుంటున్న ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, లైబ్రరీ చైర్మన్ నరసింహారెడ్డి గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు, మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనార్ గారు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి గారు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫయాజ్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, మహబూబ్నగర్ టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ గారికి, భీమరెడ్డి గారికి మరియు మా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మీకందరికీ కూడా తెలుసు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి పాలమూరుపై ఉన్న ప్రేమతో, పాలమూరు మీద ఉన్న అభిమానంతో పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పాలమూరుకు సంబంధించిన ఎమ్మెల్యేలము, అదేవిధంగా మంత్రి ఎవరైనా సరే అడిగిందే తడుగా మా నియోజకవర్గంలో ఈ అభివృద్ధి అవసరం ఉంది, మా పాలమూరు జిల్లాకి ఇది కావాలి అని చెప్పి అడిగిన వెంబడే ఒక్క మాట కూడా ఆలోచించకుండా, ఒక నిమిషం కూడా టైం తీసుకోకుండా అడిగిందే తడుగా అభివృద్ధి గురించి ఆలోచన చేసి పాలమూరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోన ఈరోజు మేము అడిగిందే తడుగా శాంక్షన్స్ ఇస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. మన పాలమూరుకు సంబంధించి, ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి నేను అడిగిందే తడుగా 170 కోట్లతో బడ్జెట్తో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను శాంక్షన్ చేయడం జరిగింది ఒక నెల రోజుల క్రితం. అదేవిధంగా మనమందరం కూడా, మన పాలమూరు బిడ్డలమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పేదల తిరుపతిగా పిలుచుకునే మన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేను పోయి కలవడం జరిగింది. ముఖ్యంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కురుమూర్తి స్వామి టెంపుల్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కురుమూర్తి స్వామి దగ్గర భక్తులు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఆ రోడ్డు మార్గం లేదు, మెట్ల గుండగా భక్తులందరూ కూడా పైకి వెళ్ళి దర్శనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు కూడా లక్షలాదిగా భక్తులు వస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మీరు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ఖచ్చితంగా రావాలని చెప్పేసి అడగడం జరిగింది. అడిగిందే తడుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత శాఖ R&D మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్పి అక్కడ కురుమూర్తి స్వామి టెంపుల్కి సంబంధించిన ఘాట్ రోడ్డు నిర్మాణము, ఇతర డెవలప్మెంట్స్కి సంబంధించి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత కూడా ఈరోజు మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా ఆ రోజే నాకు మాట ఇచ్చి నేను ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలకు వస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన విధంగానే మీ అందరికీ కూడా తెలుసు, ఆ రోజు బ్రహ్మోత్సవాలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఆ రోజు ఆ 110 కోట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన శంకుస్థాపన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం జరుపుకున్నాం. అదేవిధంగా అక్కడ భక్తులను ఉద్దేశించి మీ అందరి సమక్షంలో పాలమూరు జిల్లాకు సంబంధించి టెంపుల్స్ అంటే కురుమూరు స్వామి టెంపుల్, అదేవిధంగా మన్నెంకొండ దేవస్థానానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయండి, ఇంకా ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా చేద్దాము. ఇక్కడ భక్తులందరూ కూడా, ఇక్కడి పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ 2 టెంపుల్స్ను పెద్ద ఎత్తున హాజరవుతుంటారు, వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి చెప్తూ పాలమూరు జిల్లాకు సంబంధించి చాలా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పాలమూరు అభివృద్ధి విషయంలో నేను ఎలాంటి కాంప్రమైజ్ కాను, నేను ఎవరు అడ్డుపడ్డా కూడా
ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ చేసి తీరుతా. ఎందుకంటే నాకు పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా నాకు అవకాశం వచ్చింది, ఈ పాలమూరును అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ రోజు ప్రజలను ఉద్దేశించి, భక్తులను ఉద్దేశించి మన మీడియా మిత్రుల ముందే మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పాలమూరుకు సంబంధించి టెంపుల్సే కాదు, ఆధునిక దేవాలయాలుగా కొలవబడే ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి పాలమూరు జిల్లాను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కురుమూర్తి స్వామి సన్నిధిలో చెప్పిన విషయం కూడా చాలా స్పష్టంగా మనందరికీ కూడా తెలుసు. పెండింగ్ ఈరోజు పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు ఒక ఎకరా ఆయకట్టుకు నీళ్ళు అందుతున్నా ఆ ప్రాజెక్టులన్నీ పేర్లతో సహా నేను చెప్తా ఉన్నా. ఈరోజు పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో, జూరాల ప్రాజెక్టు, కోయల్ సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, భీమా ఫేజ్ 1, భీమా ఫేజ్ 2, నెట్టెంపాడు, సర్లాసాగర్, శంకర సముద్రం, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇంకా కొన్ని పెండింగ్ పనులు అట్లనే ఉన్నాయి. మనం కట్టిన ప్రాజెక్టులలోనే ఇప్పుడు కోయల్ సాగర్ విషయానికి వస్తే, కోయల్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చాలా పెండింగ్ పనులు ఇంకా ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శంకర సముద్రం, కొత్తకోట మండలంలో శంకర సముద్రం ప్రాజెక్టు ఉంది. రైట్ కెనాల్